హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవుతున్నారు అంటే మీకు కనుక నచ్చిందో లేదో నాకు తెలియాలి అంటే మీరు వెంటనే ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఇంక ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్గా పిల్లలందరికీ స్వీట్స్ అంటే ఇష్టం కదా. సో నేను పిల్లల కోసం ఒక టేస్టీ పాలకోవాని ట్రై చేశానమాట. ఇది నేనైతే ఫస్ట్ టైం, దట్టు మిల్క్ చాలా ఎక్కువ మిగిలిపోయి ఉన్నాయన్నమాట. మేము 2 days నుంచి ఊర్లో లేక, సో చేద్దామా అనేసి నేను ఇది ట్రై చేశాను అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ, జస్ట్ మిల్క్ అండ్ షుగర్ అనమాట. నెయ్యి కానీ అలాంటివి ఏవీ లేకుండా సింపుల్గా అయిపోతుంది. దీనికి మనం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలన్నమాట. గిన్నె అనేది లావుగా ఉండాలి, సో దట్ అది మాడకుండా ఉంటుంది. నేను ఫస్ట్ గిన్నె వెడల్పుగా ఉండే గిన్నెలో మీకు చూపించాను కదా పాలు, ఆ గిన్నె కనుక పెట్టుకున్నామంటే ఈ పాలు అనేది పొంగుతాయి కదా, సో అది పైన నుంచి పొంగి పక్కన పడిపోతాయి. అందుకని మనం తీసుకున్న పాలుకి ఆ గిన్నె పైన అంతకంత గ్యాప్ ఉండాలన్నమాట. చూసారా, ఇప్పుడు నేను ఈ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేశాను. పైన చాలా గ్యాప్ ఉంది కదా, సో దట్ పొంగినా కానీ పైకి పక్కకు పడవన్నమాట. సో ఫస్ట్ నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను అనమాట. ఇంకా ఇందులో మనకి కష్టమైన ప్రాసెస్ ఏంటి అంటే తిప్పడమే అనమాట. తిప్పుతూనే ఉండాలి, తిప్పి తిప్పి చేయి నొప్పి వచ్చేదాకా తిప్పాలన్నమాట. ఫస్ట్ చూసారా, నేను ఆన్ చేసి ఇది పాలు అనేది కొంచెం చిక్కబడాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ అనేది బయటపడుతుంది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. పిల్లలంటే మోస్ట్లీ పాలు తాగండి అంటే పాలు కంపల్సరీగా ఎవరన్నా ఇష్టపడరు. స్మెల్ కూడా చాలా మందికి నచ్చదు. అందులో ఫస్ట్ నేనే ఉంటాను. నాకు పాలంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. సో ఇంకా ఇలాంటి రెసిపీ అప్పుడప్పుడు మనం కనుక చేసి పెట్టామంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. దట్టు మనం ఇంట్లో చేసి పెట్టామంటే దాని క్వాలిటీ కూడా బాగుంటుంది కదా. బయట తెచ్చేది కాస్ట్ తక్కువే అయినా కానీ మనకేమవుతుంది, క్వాలిటీ బాగోదు. ఇది మనం ఇంట్లో కాబట్టి న్యాచురల్గా చేసుకుంటాం. బయట వాళ్ళు ఏం చేస్తారు, పాల ప్యాకెట్తో అలా చేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లో కనుక చేసినట్లయితే మంచిగా మనం నీట్గా హైజీనిక్గా చేసుకుంటాం. సో ఇంకా నేను ఇలా పాలు అవి ఒక్కసారి పొంగాయి కదా, ఇంకా దాన్ని తిప్పుతూనే ఉండాలన్నమాట. మనం చూసారా, గనక మీగడ ఫామ్ అయింది అంటే టేస్ట్ అనేది పోతుంది. సో మనం మీగడ ఫామ్ కాకుండా మనం అలానే పెట్టి పక్కకి వెళ్ళిపోయామనుకోండి, పైన పాల మీద మీగడ ఫామ్ అవుతుంది, దాని టేస్ట్ పోగొడుతుంది. సో పక్కకి వెళ్ళకుండా అక్కడే ఉండి దాన్ని తిప్పుతూ ఉండండి. తిప్పుతూ తిప్పుతూ ఉంటే ఒక 15-20 minutes చూసారా, కొంచెం థిక్గా ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత నేను 1 లీటర్ పాలకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇది పెద్ద కప్ అనేసి నేను కొంచెం వెల్త్గా తీసుకున్నాను. 1 కప్పు షుగర్ అనమాట. అది మీరు చూస్తే కొంచెం చిక్కబడినట్లు అవుతుందన్నమాట. అలా ఎప్పుడైతే చిక్కబడినట్లు అవుతుందో అప్పుడు మనం ఈ షుగర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇంకా మళ్ళీ తిప్పుతూ ఉండాలి ఒక 10 minutes. ఇంకా షుగర్ వేసాము అంటే ఆల్మోస్ట్ ప్రాసెస్ ఎండింగ్కి వచ్చినట్లే. ఇంకా షుగర్ వేసిన తర్వాత మనం అక్కడ ఉండకపోయినా పర్వాలేదు. సో ఇంకా నేను ఈ గ్యాప్లో మీకు ఒక చిన్నది, నేను రీసెంట్గా కుట్టించుకున్న ఒక చిన్న డ్రెస్ మీకు చూపించడానికి వచ్చాను. నేనైతే మోస్ట్లీ రెడీమేడ్ తీసుకోవడానికి నేను ఇష్టపడాను అనమాట. ఇలా నా దగ్గర ఉండే క్లాత్స్ తోటి నేను ఇట్లా డిజైన్ చేసుకుంటూ ఉంటాను. నేను నా ఐడియాస్ కూడా కొన్ని కొన్ని బయట గూగుల్లో అలా చూసి అది ఇది కలిపి మిక్స్ చేసి ఇలా చేస్తానన్నమాట. ఫైనల్గా నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. చూసారా, నా దగ్గర ఈ సాటిన్ క్లాత్ వచ్చేసి నా దగ్గర ఓల్డ్ది ఉందన్నమాట. ఇది వరకు ఉన్నాను, మిగిలిపోయింది. సో దానికి ఇలా పైన ఇలాంటి పల్చటి నెట్ క్లాత్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా ఒక లేయర్డ్ ఫ్రాక్ లాగా, ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగే కదా, ఇలా స్నేక్ వచ్చేసి ఇలా అది తీసుకున్నాను. సో దీనికి బాగుంటుందని వేసుకున్నాను అనమాట. కింద లేయర్డ్ ఫ్రాక్ లాగా అలా పెట్టించాను. ఇది సింపుల్గా ఎప్పుడన్నా మనం ఊరికే అలా బయటకు వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి క్యాజువల్ వేర్గా బాగుంటుంది. క్లాత్ కూడా నెట్ చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇలా ఒక సింపుల్ లేయర్డ్ ఫ్రాక్ లాగా కుట్టించాను అనమాట. ఇది చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు, మనం బయటకు వెళ్ళేటప్పుడు అలా వేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు కనుక నచ్చిందా, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, నాకు సెట్ అయిందా లేదా అనేసి, సో దట్ నేను అర్థమవుతుంది నాకు ఎలా ఉంది అనేసి. సో ఇలా ఊరికే ఒక చిన్న వీడియోలో తీసేసుకొని ఇంకా చూసారా, ఇంకా ఇది దగ్గరకు వచ్చేసింది. ఇంకా థిక్ అయిపోతుంది అనమాట. ఒక 10 minutes కల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది, బాగా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది, కొంచెం బిట్స్ బిట్స్గా వచ్చింది చూసారా. ఇంకా అయిపోయిందనమాట.
ఈ కోవా అనేది మనం చల్లగా కావాలంటే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు, వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. రెండు విధాలుగా కూడా బాగుంటుంది. నేనైతే నాకు చల్లగా ఇష్టం అనేసి నేను ఒక స్పూన్ టేస్ట్ చూసేసి నెక్స్ట్ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. మా పిల్లలకి కూడా నేను చల్లగానే పెట్టాను. మనం కావాలంటే ఇందులో నట్స్ లాస్ట్‌లో మనం జీడిపప్పులు, బాదం అట్లా ఏ నట్స్ కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను ఒకసారి అయితే ఒక చిన్న ఫుడ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తే దాంట్లో అయితే నేను ఇంకా ఫ్రూట్స్ డెకరేట్ చేశాను. ఇప్పుడంటే ఇంకా టైం లేక నేను జస్ట్ ఇలా చేసేసాననమాట. పిల్లలొచ్చే టైంకి రెడీ చేయాలి అనేసి. సో, ఇంకా అది అయిపోయిందిగా చిక్కబడగానే మనం కప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అనమాట. ఒక నెయ్యి కానీ ఏది అక్కర్లేదు. మనకు పాల నుండి వచ్చే ఫ్యాటే సరిపోతుంది. ఆ జిగటతనమే మనకి ప్రాసెస్ మొత్తానికి కూడా ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత పొగలొస్తున్నాయో? వేడి వేడిగా తింటే కూడా చాలా బావుంటది. నేనింక పైన నా దగ్గర రెడీగా జీడిపప్పు ఉంటే కొంచెం జీడిపప్పు సర్వ్ చేసేసుకున్నాననమాట. నాకైతే ఇది నిజంగా చెప్పాలంటే టేస్ట్ చూస్తుంటే మేము చిన్నప్పుడు మా మమ్మీ మాకు చేసి పెట్టేదనమాట. నాకైతే అదే గుర్తొచ్చింది ఈ టేస్ట్ చూడంగానే. ఏదైనా ఆ ఫీల్ వేరు కదా! అప్పట్లో మా మమ్మీ మాకు, ఇప్పట్లో నేను మా పిల్లల కోసం ఇలా చేశాననమాట టేస్టీగా. ఫైనల్‌గా రిజల్ట్ అయితే చాలా బావుంది. టేస్ట్ నాకు బా నచ్చింది. మా హస్బెండ్‌కి కూడా చాలా నచ్చిందనమాట. సో, మీకందరికీ వీడియో గనక నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఇట్లానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ చిల్డ్రన్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ.